ఒకప్పుడు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూ ప్రత్యర్థులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై పల్లెత్తు మాట అన్నా కూడా దానికి పదింతలు కౌంటర్ ఇచ్చేటటువంటి వ్యక్తి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఆ వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సేంద్రియ ఎరువులు కలుపుతూ ఆయన మాటలు అంటే వ్యవసాయం చేస్తున్నట్లుగా నిరూపించుకోవడానికో ఏమో తెలియదు. అలాంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు తన మాజీ పార్టీ ఎంపీల పైనే అదే స్టైల్లో సెటైర్లు వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారిందని చెప్పొచ్చండి. గత ఏడాది ఎంపీ పదవికి పార్టీకి రాజకీయాలకే గుడ్ బై చెప్పినటువంటి విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతానని యూటర్న్ తీసుకోవడం, అది కూడా ఇప్పుడు విమర్శలతోనే రీఎంట్రీ ఇవ్వడం టైమింగ్ పరంగా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చండి. రాజ్యసభలో ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు కదా. ఈ బిల్లు ప్రవేశపెట్టినటువంటి టైంలో ఈ చర్చలో భాగంగా మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి గారు మాట్లాడారు. అయితే ఆమె ప్రసంగం సాధారణంగా బిల్లుకు మద్దతు ఇవ్వటమే కాకుండా జగన్ పై పాత వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకుంటూ తీవ్రమైనటువంటి విమర్శలకు దిగారండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నిటిపైన విమర్శలు చేస్తూ ఆయనపై రకరకాల ఆరోపణలు చేస్తూ ఇలా తీవ్రంగా విమర్శలకు దిగారు. అమరావతి అంటావా కమ్మరావతి అంటావా అని తాను జగన్ను నిలదీసినటువంటి ఆ రోజులు ఏదైతే ఉందో, గతంలో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇదే రేణుకా చౌదరి గారు విమర్శించారు. అమరావతి అంటావా కమ్మరావతి అంటావా అంటూ తాను ఒకప్పుడు ఏదైతే సెటైరికల్ గా మాట్లాడారో దాన్ని గుర్తు చేస్తూ జగన్ను నిలదీసినటువంటి రోజులను మరలా గుర్తు చేస్తూ తెలుగులో సభలోనే రిమైండ్ చేశారండి. ఇక్కడే విజయసాయి రెడ్డి గారు ఈ మాటలకే ఎంట్రీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో సభలోనే ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా స్పందించలేదు. రేణుకా చౌదరి గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలకి ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వలేదు, ఎలాంటి స్పందన కూడా రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. అక్కడ కూడా ఖండించడం జరగలేదు కాబట్టే బయటికి వచ్చాక కూడా ఎలాంటి ప్రతిస్పందన కూడా లేదు వాళ్ళల్లో. అటు సభలోనూ స్పందించలేదు రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలపై, ఇటు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రతిస్పందన కూడా లేదు. ఇదే అంశంపై విజయసాయి రెడ్డి గారు తీవ్రంగా మండిపడ్డారండి. ఆయనకు ఉన్నటువంటి అలవాటు నేను మొదట్లోనే చెప్పాను. పార్టీని కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరు విమర్శించినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళపైన ఫైర్ అవటం అనేది మొట్టమొదటి నుంచి విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి అలవాటు. ఇప్పుడు కూడా రేణుకా చౌదరి గారి అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో వైసీపీ ఎంపీలు ప్రతిస్పందించలేదు కాబట్టి ఆ ఎంపీల పైన తీవ్రంగా మండిపడ్డారండి. ట్విట్టర్లో ఆయన నేరుగా ఒకటే ప్రశ్నించారు, సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడిపై రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా మాట్లాడుతుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులైపోయారా అంటూ విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారండి. ఇప్పుడు ఆ ట్వీటే తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది. చాలా రోజుల తర్వాత, అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి మరలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఇలా విమర్శిస్తూ ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా విమర్శనాత్మకంగా మారింది. ఈ ఘటనలో 3 రాజకీయ సిగ్నల్స్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయండి. విజయసాయి రెడ్డి గారు తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ హోదాలోకి, యాక్టివ్ మోడ్లోకి వచ్చారనేటటువంటి సంకేతం వస్తుందా? వైసీపీ పార్లమెంటరీ వ్యూహంపై ఆయన పరోక్షంగా విమర్శిస్తున్నారా? అమరావతి అంశం మళ్ళీ జాతీయ స్థాయిలో చర్చకు రావడం అనేది ఇప్పుడు మరలా ఆయన దేనిపైన స్టాండ్ తీసుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. ఒకప్పుడు జగన్ కు బలమైనటువంటి పార్లమెంటరీ వాయిస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అదే పార్టీ ఎంపీలను ప్రశ్నించడం రాబోయేటటువంటి రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతంగా మాట్లాడుతున్నారు. అంటే నేను వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నానా, లేదంటే కొత్త పార్టీ పెడతాను అన్నట్లుగా ఏదైనా
ఆలోచనలు ఉన్నాయా అనేటటువంటి చర్చ మొదలైందండి. రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో దానికంటే ఎక్కువగా విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందండి. ఇది కేవలం ఒక ట్వీట్ మాత్రమేనా, లేక ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం అవబోతుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.